అనేది మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. ఓకే. అలాగే ఇక్కడ మనం ఏం చేసామంటే డోర్స్ అనేవి కూడా మనం 3D వేర్ హౌస్ నుండి మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ నాకు గ్లాసింగ్ అంటే గ్లాసెస్ అనేది మనం క్రియేట్ చేయడం మనకి ఇక్కడ అయిపోయింది. సో ఇంకా మనకి ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్లో మనకి మిగిలిపోయింది ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మనకి మనం పారాపెట్ వాల్ అనేది ఇక్కడ వస్తుంది. అయితే దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మనం ఒక ఏంటంటారంటే ఫ్రంట్కి ఒక చెక్ బాక్స్ లాగా మనం ఒక డిజైన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో అది ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ లెవెల్లోకి రావాలన్నమాట, ఈ లెవెల్లోకి కాకుండా. సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెక్టాంగిల్ టైప్ ఆఫ్ బాక్స్ లాంటిది మనకి ఫస్ట్ కావాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇలాగా ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం డిజైన్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈక్వల్గా రావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి నేను ఇలా పెట్టుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆఫ్సెట్ అని అంటే ఫస్ట్ మనం ఇక్కడ దీన్ని ఏం చేయాలి, ఇది ఎన్ని పార్టీషన్స్ కావాలో ఫస్ట్ ఈ ఎడ్జ్ని మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఈ ఎండ్ పార్ట్లోకి మనం ఇలా తీసుకుంటే ఇక్కడ డివైడెడ్ బై నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పార్టీషన్స్ ఇచ్చాను అనుకోండి. సో ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ ఎడ్జ్ ఒకటి, అలాగే ఈ ఎడ్జ్ ఒకటి, అలాగే ఈ ఎడ్జ్ ఒకటి, సో ఇక్కడ ఈ ఎడ్జెస్ అనేది చాలా జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మూవ్ టూల్ పట్టుకొని ఇక్కడ నేను ఇన్ సెంటర్ ఇలా పెట్టుకున్నాను. సో ఇది నాకు అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆఫ్సెట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగా తీసుకుంటాను. ఒక 6 ఇంచెస్ తీసుకుంటే లేకపోతే ఒక 3 ఇంచెస్, జాగ్రత్తగా ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ మధ్య పార్ట్లో ఉన్న డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను రిమూవ్ చేసేస్తాను. అలాగే ఈ మధ్య పార్ట్లో ఉన్నవన్నీ కూడా
తీసిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇది 6 ఇంచెస్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత దీన్నేమో డబల్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా వచ్చింది కదా ఇది. సో ఇక్కడ నేను మూవ్ టూల్తో ఇక్కడికి ఇలాగా పెట్టేసుకుంటాను. అంటే ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఫర్ సపోజ్ స్కేల్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఈ గ్యాప్ లేకుండా ఇలాగా స్కేల్ చేసేయాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ టాప్ వ్యూ నుండి మనం ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడికి ఇలాగా మనం పెట్టుకోవాలి. అంటే ఇలా వస్తుంది అన్నమాట వ్యూలో. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఈ పార్ట్లోని ఇక మనం ఇందులో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఎలివేషన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మళ్ళీ మనకి డోర్ అనేది ఉంటుంది, అలాగే విండోస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డబల్ క్లిక్ చేసుకొని మళ్ళీ నేను ఈ బాటమ్ నుండి ఒక డోర్ లాగా మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే 3 feet, 7 feet అనేది పెడతాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ పుష్ పుల్ ఏమో 9 inches పెడతాను. అది అయిపోయిన తర్వాత ఈ పార్ట్ ఏం చేస్తానంటే అడిగితే ఉట్టమ్మా మేము తాగలేదని వాళ్ళు రిమూవ్ చేసేస్తే ఈ రకంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ మీద నుండి అంటే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఒక రెక్టాంగులర్ ఇలా తీసుకొని ఇక్కడ నేను ఒక 3 feet లెవెల్ పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ నుండి నేను ఒక 2 feet లెవెల్ ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ కమాండ్ని మనం తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని దీన్ని మళ్ళీ డబల్ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ టూల్తో కంట్రోల్ పట్టుకొని ఇలాగ మూవ్ చేస్తాను. ఓకే, సో మూవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది పుష్ పుల్తో ఇది రిమూవ్ చేసేస్తాను. ఎక్కడ ఇది గోడకేనా చూపిస్తున్నారు? గోడ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పుష్ పుల్ తీసుకొని ఇది కూడా ఇట్లా క్లోజ్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక విండో అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఒక విండో అనేది మనం క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం అంటే ఈ గ్రూప్లోంచి ఏదైతే ఉన్నదో ఫస్ట్ మనం గ్రూప్ ఎగ్జిట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనం
ఇలా తీసుకుంటాం, ఇలాగా తీసుకొని ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనం విండోకి మనకు కావాల్సిన టైప్ లాగా పెట్టుకొని ఇక్కడ నేను 2 ఇంచెస్ అని పెట్టుకొని ఇక్కడ నాకు ఏం చేస్తాను, ఇక్కడ ఇది 1 పార్టీషన్, ఇది 1 పార్టీషన్ కిందే, అంటే ఫిక్స్డ్ విండోస్ లాగా మనం జనరేట్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ టూల్తో ఇక్కడ ఇలాగా ఫిక్స్ చేసుకుంటా. ఓకే, సో మధ్యలోనే నాకు కావాల్సింది ఏంటంటే డోర్ అనేది మనకి కావాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ ఇక్కడ డోర్ తీసుకున్నాం కాబట్టి ఈ డోర్ని మనం ఏం చేస్తామంటే కంట్రోల్ క్లిక్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఆ డోర్కి ఈ డోర్ తాలూకా సైజ్ అనేది సెట్ అవ్వలేదు కాబట్టి సో ఇక్కడ మనం స్కేల్ తీసుకొని ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఇలాగ సెట్ చేసుకుంటాం. సో అప్పుడు మనకి ఏమైపోయిందంటే ఇక్కడ ఒక ఫ్రంట్లోని మనకు ఒక డోర్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఎస్ఎస్ రైలింగ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏదైతే ఈ టాప్ మోస్ట్ మనకి స్లాబ్ లెవెల్ ఏదైతే ఉందో సో అక్కడ నుండి మనం డౌన్ లెవెల్లో మనం క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనం ఈ టాప్ లెవెల్లో ఎక్కడైతే మనకి ఈ యొక్క డోర్తో ఇలాగా ఒక రిఫరెన్స్ లైన్లది మనం పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం తీసుకొని ఇక్కడ పెట్టుకొని 1 ఇంచ్ 1 ఇంచ్ అనేది మనం పెట్టుకొని సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ దీనికి ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని 3 సార్లు క్లిక్ చేసుకొని మేక్ గ్రూప్ చేసుకోండి. మేక్ గ్రూప్ చేసుకుంటే దీన్ని ఏం చేయాలంటే మనం మూవ్ టూల్తో ఇలాగ ఇక్కడికి మూవ్ చేసుకొని సో ఇలా మూవ్ చేసుకొని ఇక్కడ ఇలాంటి డోర్ కొద్దిగా లూజ్ అయిపోయింది అన్నారు, దానికి ఏం సెట్ చేశారు? అలా అడ్జస్ట్ చేస్తారు. ఎలా? ఇప్పుడు నార్మల్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సిస్టమ్ లోనే కదా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి అన్నమాట. టూల్స్ ప్రకారం అది చేస్తుంది. డోర్లు కూడా బాగున్నాయి కలర్ఫుల్ గా. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ కాపీస్ కింద
దీన్ని మనం తీసుకోవాలి నెంబర్ ఆఫ్ కాపీస్. సో నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది మనం ఏం చేయాలా, సో ఇక్కడ మూవ్ టూల్తో కంట్రోల్ పట్టుకొని ఇలాగ మూవ్ చేసుకొని ఇక్కడ మనకి 1 ఇంచ్ కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మూవింగ్ 1.5 ఇంచెస్ ఇస్తాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఎన్ని కాపీస్ కావాలి అనేది ఇంటూ ఒక 15 కాపీస్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక 15 కాపీస్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇలా క్రియేట్ అయిపోతాయి అన్నమాట. సో మనకి ఇంకా కొంచెం ఇక్కడ ఏం చేద్దామంటే మనం 15 కాకుండా ఒక 25 తీసుకుంటే సో ఇక్కడ మనం ఏం చేయాలి, 1.5 ఇంచెస్ మళ్ళీ మోడల్ గారు ఇంటూ 20 కాపీస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలా వస్తుంది అన్నమాట. దీని తాలూకా ఫ్రంట్ పార్ట్లో ఇలా మనకి అపియరెన్స్ ఉంటుంది అది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే పారాపెట్ వాల్ ఉండాలి కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ స్లాబ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఆఫ్సెట్ తీసుకొని ఇక్కడ నేను ఒక 4 ఇంచెస్ ఇస్తానన్నమాట. సో 4 ఇంచెస్ ఇచ్చేసి ఇక్కడ పారాపెట్ వాల్ మనకి 3 ఫీట్ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇందులోంచి ఒక 3 ఫీట్ని మనం ఇక్కడ ఇలాగా పెట్టుకుంటాం. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ పారాపెట్ వాల్ అనేది ఇలా ఒక 3 ఫీట్లో నాకు క్రియేట్ అయిపోద్ది అనమాట. చూసారా? సో అయితే ఇక్కడ మనం ఏంటంటే ఎలివేషన్ అనేది అంటే బ్యాక్ పార్ట్లో ఎలివేషన్ అనేది మనకి బ్యాలెన్స్ ఉండిపోయి. ఓకే, సో బ్యాక్ పార్ట్లో ఎలివేషన్కి మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్లోంచే మనం ఏం చేయాలంటే కంటిన్యూ చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఇక్కడ వరకు నేను ఇలా తీసుకొని ఇక్కడ నేనేం చేయాలంటే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఒక లైన్ తీసుకొని లైన్ ఇక్కడ నుండి ఇలా సపరేట్ చేసుకుంటాను లైన్. సో లైన్ సపరేట్ చేసుకుంటే ఇక్కడ నాకు ఇలా సపరేట్ అయ్యాను కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే పుష్ పుల్తోని దీన్ని ఇక్కడ వరకు అప్ టు మనం బాటమ్ పార్ట్ వరకు చేసేస్తాము. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం పుష్ పుల్లోని మనం దీన్ని అప్ టు ఏం చేయాలంటే ఇక్కడ వరకు మనం దీన్ని ఎలివేషన్ తీసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం బ్యాక్ పార్ట్లో నాకు ఇక్కడికి ఇలా వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ నాకు 2 feet 6 inches కావాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఎడ్జ్ని మనం తీసుకొని ఇక్కడ కంట్రోల్ పట్టుకొని మూవ్ చేసి ఇక్కడ 2 feet 6 inches అని మనం ఇలా ఇస్తాం. ఓకే, సో ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ ఎడ్జ్ని మనం ఇక్కడ అయితే ఇక్కడ మనకేంటంటే మళ్ళీ బ్యాక్ అని కూడా బాల్కనీలోని గ్లాస్ రావాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ
ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇలా మూవ్ చేసుకొని ఇది 4 ఇంచెస్ పెడతాను ఇలాగా. నాకేమవుతుందంటే ఇక్కడ ఈ పార్ట్ సపరేట్ అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది తీసేసి ఇక్కడ పుష్ పుల్తో నాకు ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ పార్ట్ వరకు ఇలా వచ్చేసి అంటే నాకు ఇది ఏం చేయాలంటే నాకు ఒక ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఎంతవరకు అంటే ఇక్కడ వరకు ఇలా వచ్చేసి సో ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఈ కింద పార్ట్లో మళ్ళీ మనం ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక 1 feet ఇచ్చేస్తే 1 feet ఇచ్చేసి ఇక్కడ నేను ఏం చేయాలంటే పుష్ పుల్ మళ్ళీ తీసుకుంటాను. ఇక్కడ అండ్ ఆ పార్ట్లో గ్లాస్ వస్తుంది మళ్ళీ మనకి. సో మళ్ళీ నాకు ఇది ఎక్కడి వరకు వస్తుందంటే నాకు లాస్ట్ వరకు అవసరం లేదు, ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ మళ్ళీ వేరే డిజైన్ వస్తుంది, మళ్ళీ వేరే డిజైన్ వస్తుంది అక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఈ ఎడ్జ్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇలా మూవ్ తీసుకొని ఇక్కడ నేను ఒక 2 feet ఇచ్చేసి సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఇదేంటంటే యాకం మనకి అప్ టు మీద లెవెల్ వరకు ఇలాగేం చేస్తామంటే ఇది కూడా అప్ టు ఇలాగా ఈ లెవెల్కి తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ నాకు ఈ ఎడ్జ్ను మనం తీసుకొని మూవ్ టూల్తో ఒక 2 feet ఇస్తాను. ఇచ్చేసి పుష్ పుల్తో దీన్నేమో ఇది ఇక్కడికి ఇది ఇక్కడ ఇలా కలిపేసి అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ గ్లాస్ టైప్ ఉన్నది మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ వరకే పెట్టుకున్నాం. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ గ్లాస్ రెడీ చేసుకోవాలి మనం. ఇక్కడ గ్లాస్ అనేది ఫస్ట్ ఇదైపోతే ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక లైన్ ఇలా తీసేసుకొని ఇదేమో పుష్ పుల్ ఇది ఎంతవరకు మనం ఇలా తీసుకొని అంటే ఇప్పుడు నాకేంటంటే గ్లాస్ పార్ట్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట ఈ పార్ట్లో. సో ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ దీని తాలూకా డిజైన్ వేరే ఇక్కడ. సో ఇందులో ఏంటంటే మళ్ళీ మనకి ఇక్కడ ఇందులో ఏం చేస్తామంటే మనం ఈ పార్ట్
ఇక్కడ ఈ వాల్కి ఒక 1 feet ఏమో ఇలా పెట్టుకొని అలాగే ఇక్కడ కూడా మనం సో ఈ పార్ట్ ఏమో అప్ టు ఇక్కడికి ఇలా కలిపేసి దీన్ని ఏం చేయాలంటే మనం काम कर रहा हूँ। हाँ ठीक है चलो अभी सर गए तो उधर ही है। वांगली का क्या किया वो हो गया ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ పార్ట్ అనేది మనం ఇలా తీసుకొని దీనికి నేను ఆఫ్సెట్ అనేది ఒక 1 inch తీసుకొని ఈ మధ్యలో పార్ట్ తీసేసి सर वो लोग कल भी चल जाता वीडियो सुनचा సో ఇక్కడ మనం ఒక 4 inches ఇది ఇలా పెట్టుకొని పెట్టారు इधर अच्छा मैम कुछ मिलेगा क्या करें ఫోన్ చేశారా లింక్ పెట్టారు ఇంకోటి ఇక్కడ మనం సర్కిల్ తీసుకొని రైలింగ్ అంత పెద్ద రావు ఇచ్చాడు సైకిల్ అంత తీసుకున్నాడు నాకు ఇమ్మటట్లేదు టూ ఇంచ్ అంటే రేడియస్ 1 inch తీసుకుంది కదా దీన్ని ఇక్కడ మనం రెండెట్టినా ఇక్కడ ఇంటూ అన్ని
అందుకే ఒకటే సైజ్ గ్యాప్ తక్కువ పెట్టాడు. అన్ని పైపులు ఒకసారి అలాగే ఇచ్చాడు, ఇంటికి వచ్చాడా? మ్యూట్లో ఉంది కదా. వీడియో అనుకుని మాట్లాడేస్తున్నాను. మెజర్మెంట్ ఎట్లేదు. ఇలా తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి? అందులో కూర్చొని వచ్చాం కదా. ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఇంటూ ఒక 20 కాపీస్ ఇస్తున్నాను. అంతే. 4 inches పెట్టాడు అది. ఇంటూ 20 ఇచ్చాడు, చాలలేదు కదా. మళ్ళీ 4 కావాలంటే ఇంటూ కొట్టుకోవచ్చు. 4 అమ్మమ్మ వెళ్తాను. ఓకే, మళ్ళీ ఇక్కడ మరొక కాపీ. ఇక్కడ ఇంటూ ఒక 6 కాపీస్ ఇద్దాం. ఓకే, ఓకే. సో ఇక్కడ అప్పుడు మనకేమో ఈ రకంగా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఒక గ్లాస్ పెట్టేసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ మనం సో ఇక్కడ మనం 1 inch అనేది మనం తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్ టు ఇక్కడ వరకు మనం క్రియేట్ చేసుకొని దీన్ని మనం ఇక్కడ ఇలాగా మనం తీసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ కంట్రోల్ పట్టుకొని ఈ పార్ట్ ఇలాగా
పెట్టుకొని ఈ పార్ట్ ఇలాగా మనం ఇలా పెట్టుకొని సో ఇక్కడ మనకి ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్లో నాకు ఇలా ఉంటుంది దీని తాలూకా లుక్ అనేది. ఓకే, సో ఈ పార్ట్లో మనకి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ మళ్ళీ మనకి వేరే డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మనం సో ఈ పార్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మనం మూవ్ టూల్ తీసుకొని 4 ఇంచెస్ మామూలుగానే నేను మళ్ళీ వస్తానే మళ్ళీ తర్వాత వెళ్తా. నిన్న కూడా ఇక అక్కడికి వచ్చి నిన్న కూడా మా ఇంటికి రాలేదు. అక్కడికి వస్తే అదే మాట్లాడేది. రండి, సంక్రాంతి ఇంకా నెల ఉంది కదా. మధ్యాహ్నం అయిపోయింది. అక్కడ దొరికితే ఇంకా లేట్ అవుతుంది. రండి అంటున్నాను. ఇంకా మీరు అక్కడ కనిపించింది రాకంటే లేరు మీరు. అక్క నేను జాంతా అక్కడ నేను వచ్చేసేటప్పుడు వచ్చింది. మీరున్నారా పెదమయ్య పని మీరు లేరు అందే, లేకపోతే పెదమయ్య ఉన్నాడా అని. ఓకే, సో మిగతాది మనం రేపు క్లాస్లో చూద్దాం. కలపలేరండి అంటున్నా. ఓకే, వెళ్తాం. సో మనకి ఈరోజు ఇంతవరకు మనం చూసాం. ఓకే.